మాది ఏరియట్ల గ్రామము. నా పేరు మమత. కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు మాకు వాటికి మేము ఆకర్షితులమైనము. కాబట్టి మా ఇష్టపూర్వకంగా మీ సంతోషంగా మేము సభ్యత్వం పొందడానికి ముందుకొచ్చినాము. గ్రామాల నుండి ఆడవాళ్ళందరము మేము కేసీఆర్ గారికి మద్దతు ఇస్తాము. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో చేరి మేము ఆయన సార్ గారికి మా చేతనైనంత వరకు మేము సహకరిస్తామని అనుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు మండలం ఇచ్చిన ప్రశాంత్ రెడ్డి గారికి మండలము మాకు ఇస్తానని చెప్పేసి ఇచ్చిన ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ మేము టీఆర్ఎస్ పార్టీలోకి మేమందరము వచ్చేస్తున్నాం. ఆడవాళ్ళమందరం కవితమ్మ గారికి మా ధన్యవాదాలు. మామూలుగా అట్లా మొత్తంకి ఇట్లా కాకుండా మీరు ఇంటి దగ్గర ఇట్లా మాట్లాడతారు మామూలుగా ప్రశాంత్ రెడ్డి మాకు మండలం ఇస్తాని పోరాడిండి ఇచ్చిండు. ఇక సుఖ మాకు అన్ని పనులు చేయాలి. తన వెనుక మేము ఉంటాము, అన్నిటికీ నిలబడి ఉంటాము అన్న వెనుక. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, ప్రశాంత్ నాయకత్వం. గ్రామ కమిటీ అధ్యక్షుడిని మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు మా మండలం ఇచ్చినందుకు మా గ్రామం మొత్తము పార్టీ సభ్యత్వం ఈరోజు తీసుకోవడం జరిగినది. మా ఏరియట్ల గ్రామం మొత్తము ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉంటామని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాకు మా ఎమ్మెల్యే గారు చేసినందుకు మా ఎమ్మెల్యేకి ఇప్పుడు రుణపడి ఉంటామని మా ఏరియట్ల గ్రామ కమిటీ తరఫున, మా గ్రామ మండలం తరఫున మా అందరము ఈరోజు మగవాళ్ళ మానవాళ్ళందరం కలిసి ఇక్కడ సభ్యత్వం తీసుకోవడం జరిగినది. ఎమ్మెల్యేకి ఎప్పుడు రుణపడి ఉంటామని. నా పేరు ముత్తెన్న, మాది ఏరియట్ల గ్రామం. మాకు ఈ మండలిని ప్రకటించిన మా ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారికి, కేసీఆర్ గారికి, కవితమ్మ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మా ఏరియట్ల గ్రామాన్ని, మండలాన్ని తీర్చిదిద్దారు. మేము వాళ్లకు ఖచ్చితంగా రుణపడి ఉంటామని మా ఏరియట్ల గ్రామం తరఫున మేము కోరుచున్నాం. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు చాలామందికి కూడా పింఛన్స్ ఇస్తున్నారు, అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. కాబట్టి మేము ఈ సభ్యత్వంలో చేరుతున్నాము. తెలంగాణ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి అని కేసీఆర్ గారికి, కవితమ్మ గారికి, మన ప్రశాంత్ అన్న గారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సభ్యత్వంలో చేర్చున్నాము. టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని గురించి చెప్పాలనుకుంటున్నా. మాకు అనేక సహాయం చేసింది కేసీఆర్ నాయకత్వంలో, ప్రశాంత్ అన్న నాయకత్వంలో మేము బాగానే పనిచేసినాం, ఉద్యమాలు చేసినాం. మాకు సంతోషంగా ఉన్నది. మా ఊరంతా టీఆర్ఎస్ పార్టీలో
జాయిన్ అవుతున్నాము, సభ్యత్వం తీసుకుంటున్నాము. దానికోసము కేసీఆర్ గారికి, ప్రశాంత్ అన్నకు, కవిత మేడంకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏదైనా ఎప్పటికీ రుణపడి ఉంటామని మా ఊరు అంతా మేము ఆశిస్తున్నాము. ఆయనకు రుణపడే ఉంటాము, ఏ పనులైనా కానీ చేయగలుగుతామని కోరుకుంటున్నాము. ఉన్న సున్న పిస్తారి ఏరుగట్ల మాకు సారుకు సాయం చేసిన దానికి మేము రుణపడి ఉంటామని మా ఊరందరము, మాకు మండలం ఇచ్చిన దానికి కేసీఆర్ గారికి, అన్నగారికి, కవితక్క గారికి ఇష్టపూర్వకంగా మేము నమస్తే చేసి ఊరందరము కలిసి ఉన్నామని కోరుతున్నాం. మా ఏరియట్ల గ్రామస్తులు మొత్తం ఊరంతా టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్నటువంటి మా ప్రశాంత్ అన్న చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు మొత్తం టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో మాకు మా చిరకాల వాంఛైనటువంటి మండలం రావడంతో ప్రజలందరూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని ఊరంతా ఈరోజు మొత్తం ఇక్కడ సమావేశమై నిర్ణయం తీసుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి వీరందరికీ రుణపడి ఉంటాం. ఎల్లవేళ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం మేము మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ వారికి మా గ్రామం తరపున, మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ఈరోజు చాలా మాకు ఆనందంగా ఉంది. మేము గత 2002 నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఇట్లాంటి స్పందన మేము ఏనాడు కూడా చూడలేదు. కానీ ఈరోజు ఏరుగట్ల మండలం ఏర్పడ్డ తర్వాత ఏరుగట్ల గ్రామం మొత్తం చిన్న చితక ఓటక్కొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం కోసం ఏరుగట్ల గ్రామ కమిటీ ద్వారా మరియు అందరూ కూడా ఓటక్కొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 2002 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, కానీ ఇట్లాంటి స్పందన నేను ఏనాడు కూడా చూడలేదు. కానీ ఏరుగట్ల మండలం గతంలో 1984లోనే కొత్త మండలాలు ఏర్పడ్డప్పుడు ఈ ఏరుగట్ల మండలం గురించి ఒక జీవో కూడా రావడం జరిగింది. కానీ ఆనాడు రాజకీయ కారణాలతో కొంతమంది కక్షగట్టి ఏరుగట్ల మండలాన్ని అడ్డుకోవడం జరిగింది. దాన్ని గమనించిన వేముల ప్రశాంత్ రెడ్డి గారు సాధ్యాసాధ్యాలను కూడా పక్కకు పెట్టి చాలా కష్టాలకు ఓర్చి కూడా కొన్ని గ్రామాలు సైతం వ్యతిరేకం చేసినా కానీ ఏరుగట్ల గ్రామాన్ని మండలంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఏరుగట్ల మండలాన్ని ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏరుగట్ల గ్రామ ప్రజలందరూ కూడా మహిళలు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ అందరూ కూడా ముందుకొచ్చి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ ఏరుగట్ల మండలాన్ని ఇప్పించినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి జనరంజక పాలన, పింఛన్లు అయితేనేమి, బీడీ కార్మికులకు జీవనభృతి అయితేనేమి, వికలాంగుల పింఛన్ అయితేనేమి, ఈ విధంగా ఎన్నో రకాలటువంటి అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులైనటువంటి ఏరుగట్ల గ్రామ ప్రజలు తమ యొక్క అన్ని పార్టీలను పక్కకెట్టి అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటాం, టీఆర్ఎస్ పార్టీలో మేము కొనసాగుతామని నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మేము పార్టీ తరఫున ఏరుగట్ల గ్రామాభివృద్ధి కమిటీకి, ఏరుగట్ల గ్రామ ప్రజలకు, మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కూడా ఈ గ్రామానికి ప్రత్యేక చొరవ చూపి అభివృద్ధి పనుల్లో పెద్దపీట వేయడానికి మా వంతు సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు మా మండలంలో ఏరుగట్ల మండలం కొత్తగా ఏర్పడ్డ తర్వాత మాకు ఇది ఒక స్ఫూర్తినిస్తుంది. ఈ స్ఫూర్తిని తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా మేము మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తాం అని మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఎర్రగట్ల మండలాన్ని నూతన మండలంగా ప్రకటించినందుకు మన ఎమ్మెల్యే మిషన్ భగీరథ ఉపాధ్యక్షులు మన ప్రశాంత్ గారి నాయకత్వంలో గ్రామం అంతా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా సభ్యత్వం తీసుకోవడానికి గ్రామం అంతా ఇక్కడ సమావేశం జరుపుకొని మన గ్రామం అంతా కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేయడం జరిగింది. మన ప్రశాంత్ గారికి రాబోయే ఎలక్షన్లో మేము మా ఓటేసి ఆయన గెలుపుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, ప్రశాంతన్న నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ఈరోజు ఏరిగట్ల మండల కేంద్రంలో మరి టీఆర్ఎస్ సభ్యత నమోదు కార్యక్రమము బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఇంటింటికి మరి వారే గ్రామస్తులు మండల కేంద్రం అయినందుకు మరి వాళ్ళ సంతోషంతో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు అండగా ఇక్కడ గౌరవ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి అండగా వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై మరి వందలాది కోట్లు ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి మరి అభివృద్ధి చేసిన దశలో వారికి అండగా ఉంటామని ఏరుగట్ల మండల ప్రజలు మరి వారి గ్రామస్తులంతా ఈరోజు తీర్మానం చేసుకోవడం చాలా సంతోషం. మరి కేసీఆర్ గారు కూడా మరి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కూడా వారు కూడా ఆకర్షితుల ఇంటింటికి సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మేము ఇక్కడ స్థానిక నాయకులు, సర్పంచ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు పూర్వానందం గారు, వైస్ ఎంపీ పవన్ గారు, ఇక్కడ గ్రామ అధ్యక్షులు అంతా కలిసి ఇక్కడ ఎస్సీ ఏరియాలో మరి వారికి ఇంటింటికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ప్రశాంతన్న నాయకత్వం, ప్రశాంతన్న నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం.